తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క, శ్రీ మల్లు నందిని దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ బగ్గు హరీష్, బగ్గు ఫణీష్. అనుభవించాక ఈ మధ్యలో జరిగే ఈ పగలు ఉంటాయి కదా, సో క్లైమాక్స్ వాళ్ళని చంపేదాకా వీళ్ళు అలా శిక్ష అనుభవించడం అనేది ఒక స్టోరీ అనేది లైన్ బాగుంది. సో కొరటాల శివ గారు తీసుకున్నారంటే ఏదో చిన్న మ్యాజికల్ ఉంటుంది కదా, సో చూపించిన విధానం బాగుంది, స్టోరీ లైన్ బాగుంది, తీసుకెళ్ళడం కూడా అంటే ఫోటోగ్రఫీ కానీ బ్యాక్ మ్యూజిక్ కానీ ఎంత బాగుంది, విజయవాడ లొకేషన్ చూపించడం కానీ. సో అది ఏం లేదండి, జూనియర్ ఎన్టీఆర్ గారిది ఏమీ ఉండదు, అది చిన్న సినిమాకి వెళ్తారు అంతే, బ్లాక్లో టికెట్లు కొనుక్కొని. సో అదేమి అంత హైప్ చేయాల్సిన అవసరం లేదు. సినిమా హిట్ ఆఫ్ అట్ట పక్కన పెడితే నేను పూర్తిగా చెప్పేదాకా ఏంటో నేను చెప్తా పూర్తిగా. సినిమా ఓకే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా లాస్ట్ 5 సినిమాలో పగ ఎలా తీర్చుకుంటాడు, సో అలాగే ఈ సినిమా కూడా ఒక అమ్మాయిని పాడు చేసేస్తే చనిపోయాక దానివల్ల వీళ్ళు శిక్ష అనుభవించడం వల్ల వాళ్ళని చంపేసి అక్కడతో సినిమా ఎండ్ అయిపోతుంది. దాంతో నేను ఏం చెప్తున్నానంటే సినిమా ఓకే, సూపర్ అని ఏం కాదు, ఓకే అంటే పర్ఫార్మెన్స్ పరంగా ఓకే. అంటే RX 100లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటాడు కదా, ఆయన క్యారెక్టర్ బాగుంది. సో ఇందులో ముగ్గురు హీరోలనే చెప్పాలి, ఎందుకంటే ముగ్గురు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు కలిసి ఉన్నా ముగ్గురు కలిసి ఉంటారు, చనిపోయినా కలిసే ఉంటారు కాబట్టి సో ముగ్గురు హీరోలనే చెప్పాలి. సో బాగుంది, చక్కగా ఉంది సినిమా. అన్న కృష్ణమ్మ మూవీ మాత్రం ఇచ్చి పడేసింది అన్న. క్యారెక్టర్ మాత్రం డిఫరెంట్ ఉంది, స్టోరీ అలాగే ఉంది, స్క్రీన్ ప్లే అలాగే ఉంది, డైరెక్షన్ అలాగే ఉంది. అంటే ప్రతి సీన్ చూస్తే బాగుంటుంది. ఎందుకంటే మన ఒక ఐ మూవీలో ఒక్కొక్కరు ఎలా చంపుతాడు మన హీరో గారు, ఈ మూవీలో కూడా ఒక డిఫరెంట్గా పెట్టిండు సత్యదేవ్ గారు. అంటే వాళ్ళ దోస్తు చనిపోయినందుకు ఒక్కొక్క పగ తీర్చుకోవడము, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ పెట్టిన ఇలా. అంటే సినిమా చూస్తుంటే కూడా మనకు కొత్తగా అనిపిస్తుంది. అంటే ఆ ముగ్గురు ఉంటారు అలా ఫ్రెండ్స్, అంటే ఫ్రెండ్స్ కోసం సినిమా ఉన్నది ఇది. అంటే ఒక్కొక్కరికి హెల్ప్ చేయడం కానీ, అంటే ఒక దోస్తుకి ఏమైనా కూడా ఆయన తట్టుకోలేక ఆయన హీరో అట్లా అయ్యి అట్లా ఒక్కొక్కరు చంపుతుంటాడు అనమాట. అట్లా ప్లస్ పాయింట్ అయిందండి. కొరటాల శివ కోసం ఈ సినిమాలో కొద్దిగా ప్లస్ పాయింట్, ఆయన కొద్దిగా హెల్ప్ చేసింది ఈ సినిమాకి. అంటే స్టోరీ ప్రకారంగా చూసుకోవడం కానీ, కొద్దిగా రైటింగ్ కానీ కొద్దిగా హెల్ప్ చేసింది కాబట్టి సినిమా కూడా ఇంత బాగుంది. అంటే నీకు ఎట్లా అంటే మనకు చూస్తుంటే కూడా మనకు ఒక సింహాద్రి సినిమా చూసినట్టు అనిపిస్తుంది. సినిమా చూస్తుంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది సినిమా. అంటే అంటే ఇప్పుడు ఐ మూవీలో ఎట్లా అంటే హీరో ఆయనని ఇబ్బంది పెట్టి చంపేస్తుంటాడు కాబట్టి ఇంట్లో కూడా ఏం చేస్తాడంటే హీరో కోసం చనిపోతే, హీరో ఫ్రెండ్స్ చనిపోతే ఆయన కూడా అట్లా ప్రతీకారం తీర్చుకుంటామట సత్యదేవ్ గారు వాళ్ళ దోస్తుకు చనిపోయినందుకు. అంటే జూనియర్ ఎన్టీఆర్ కట్అవుట్ అంటే నేను ఒక సినిమా థియేటర్లో సినిమా చూస్తుంటే అలా ఒక ఫైట్ సీన్ ఉంటుంది అనమాట. ఆ ఫైట్ సీన్లో జూనియర్ ఎన్టీఆర్ది అలా నీకు ఫైట్ ఉంటుంది కాబట్టి నీకు అలా అనిపిస్తుంది. కాకపోతే అది జూనియర్ ఎన్టీఆర్కి థియేటర్లో ఫైట్ సీన్ ఉంటుంది కాబట్టి థియేటర్లో సినిమా నడుస్తుంది. అక్కడ సున్నీకి వస్తారు హీరో వాళ్ళు, అక్కడ ఫైట్ సీన్ ఉంటుంది అనమాట అంతే. ఇట్టని చెప్పలే పట్టని చెప్పలే, ఓకే వన్ టైం చూసుకోవచ్చు. హీరోయిన్లో కొత్తగా చేసారు, కాకపోతే అంటే హీరో చనిపోవడంలో కొద్దిగా బాధాకరం అనిపించింది. హీరో చనిపోవడంలో అయినా కూడా పల్లె సినిమా క్యారెక్టర్ తగ్గట్టు చనిపోతేనే సినిమా బాగుంటుంది కాబట్టి ఆ క్యారెక్టర్ తగ్గట్టు అట్లా డిజైన్ చేశారు కాబట్టి సినిమా మాత్రం ఎక్కడ పోలేదు, బ్లాక్ బస్టర్ మూవీ సూపర్. అది ఆ సినిమా ఆ టైంలో సినిమా అనమాట. సింహాద్రి మూవీకి వెళ్తాయి, అక్కడ చిన్న ఫైట్ సీన్స్ కూడా ఎర్రగా తీసారన్న, మామూలు లేదు. అంటే వాళ్ళు బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళు. సో ఆ సినిమాలో మన హీరో బ్లాక్ టికెట్లు అమ్మడం కరెక్ట్ కాదు అన్న దాని మీద ఒక చిన్న ఫైట్ జరుగుతుంది. మైండ్ బ్లోయింగ్ అన్న సినిమా మాత్రం అల్టిమేట్. మన సత్యదేవ్ అన్న పర్ఫార్మెన్స్, ఆ గెటప్ అయితే మాత్రం వేరే లెవెల్. ఆ మాస్ లుక్ అయితే మాత్రం ఇంటర్వెల్ తర్వాత నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది సినిమా, అంతే సూపర్ అంటే సూపర్. సూపర్ అన్న నిజంగా. ఆ ఫైట్ సీన్స్లో, ఆ డైరెక్షన్లో కూడా నాకైతే ఎందుకో అని డిఫరెంట్గా అనిపించింది అన్న. సినిమా అయితే మాత్రం టోటల్ డిఫరెంట్ అనిపించింది. ఇష్టమ మూవీ చూశాను, సత్యదేవ్ అన్న యాక్టింగ్ సూపర్ ఉంది. ఆ మూవీ చూస్తున్నంతసేపు మనం కనెక్ట్ అయిపోతాం. ఫ్రెండ్షిప్ గురించి వాల్యూ ఎంతైతే ఉంటుందో ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకు అలానే అనిపించింది. ఈ మూవీలో పాజిటివ్ అంత నెగిటివ్ అయితే ఏం లేదు. పోలీస్ క్యారెక్టర్ అయినా చేసిన వాళ్ళైనా సరే, సైడ్ రోల్ చేసిన వాళ్ళైనా సరే, ప్రతి ఒక్కరు ఎరుగు తీశారు. ప్రొడక్షన్ వాల్యూ అయితే సూపర్ ఉంది. ఇంకా హీరోయిన్ గురించి చెప్పాలంటే ఈ స్పెసిఫిక్గా ఈ మూవీలో హీరోయిన్ అంటే ఎటు లేదబ్బా, ఇది ఒక న్యాచురల్ డ్రామా మూవీ. ఈ మూవీ మన ఇంట్లో జరిగిన సన్నివేశం లెక్కనే ఉంటుంది. మనం లైఫ్లో చూస్తున్నాం కదా, ఆర్ఫెన్స్ అనాథ పిల్లలు అని చెప్పి చాలా వరకు చులకన చేయడము, వాళ్ళకు కూడా ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, వాళ్ళకి ఎటు దొరకకపోయినా వాళ్ళు తప్పు దారిలో పోతారు, వాళ్ళు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకున్నారనేది మూవీ బ్రో. మూవీ మాత్రం మొత్తం రివీల్ చేయను, మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాల్సింది. బెస్ట్ మూవీ బ్రో. ఎన్టీఆర్ అన్న కట్అవుట్ చెప్పాలంటే అదొక ఫైట్ సీన్ బ్రో, దాన్ని ఎక్కువ చెప్పలేము మనము. అన్న గురించి చెప్పాల్సిన మనకు మాటలే రావు, అవి సరిపోదు. అన్న గురించి ఎంత చెప్పినా అది అయిపోయి ఉంటుంది. కొంచెం హ్యాపీ. అన్నది ఏంటంటే చాలా రోజుల తర్వాత ఒక థియేటర్లో తన
ఆ మూవీ సింహాద్రి మూవీ చూస్తుంటే రిలీజ్ అయిందా ఏమో అని చెప్పి థియేటర్లో ఫైటింగ్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ బయట ఉంది అన్నది. పోస్టర్ ఎక్కడున్నా అన్న గురించి ఎక్స్పెక్టేషన్ చెప్పాల్సిన అవసరం లేదు. అన్న తోపు అంతే. అన్న మూవీ కోసం వెయిటింగ్ అందరం. మీరు కూడా వచ్చి మూవీ చూడండి. కృష్ణమ్మ సినిమా చాలా బాగుందన్న, నాకు బాగా నచ్చింది. నిజంగా స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ వస్తాలకి మాత్రం నిజంగా ఏ దిక్కులేని అనాథలకి ఒక ఫ్యామిలీ కావాలని నిజంగా డిఫరెంట్ కాన్సెప్ట్ అన్న. అలాంటి అనాథలకి ఒక మంచి ఫ్యామిలీ క్రియేట్ అయ్యే టైంలో ఒక ప్రాబ్లం అని రావడం, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇంకో ప్రాబ్లం ఎక్కడం, ఆ ప్రాబ్లం నుంచి ఇంకో ప్రాబ్లం రావడం, నిజంగా ఒక అనాథల్ని ఎన్ని విధాలు వాడుకుంటారు అనేది సిచ్యువేషన్ చూపించారు. నిజంగా బయట కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది. ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే అనాథలని ఎన్నో అంటే ఏ దిక్కు లేదు, దిక్కు ముక్కం లేని వాళ్ళని ఏముందన్న ఏ విధంగా వాడుకుంటారు, చాలా రకాలుగా వాడుకుంటారు. అదే ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. ఇది ఒక చిన్న పాట అనుకోవచ్చు. నిజంగా అనాథలను ఏ విధంగా వాడుకుంటారు అనేది సూపర్గా చూపించారు. ఒకటైతే చెప్తా భయ్య, సినిమాకి సంబంధించి అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక లవ్ ట్రాక్ కానీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ, ఫ్యామిలీ గురించి ఇంట్రెస్ట్గా చూపించడం కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. లవ్ ట్రాక్ సూపర్గా అనిపించింది. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ హాల్స్ కానీ సూపర్గా ఉన్నాయి భయ్య. నిజంగా సత్యదేవ్ అన్న నుంచి అయితే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అంతకు మించి ఎక్స్పెక్ట్ చేసిపోవచ్చు అన్నమాట సినిమాలో. ఎన్టీఆర్ అన్న కట్అవుట్ వచ్చినప్పుడు మామూలు ఉంటుంది, అసలు థియేటర్ రచ్చ అన్నమాట. 10 సెకండ్లు ఆ పోస్టర్ కనిపించినప్పుడు అయితే మామూలు చాలా ఎంజాయ్ చేస్తారు. నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇంకా రచ్చే అనమాట. ఎవ్రీవన్ చాలా బాగుంది. అదే సెకండ్ హాఫ్ కుర్సాలకి అదే నిజంగా ఈ అనాథల్ని రాజకీయ నాయకులు కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ ఎన్ని విధాలు వాడుకుంటారు అనేదే కాన్సెప్ట్. నిజంగా సత్యదేవ్ అన్న క్యారెక్టర్ వచ్చి ఒక అనాథగా ఉండి తర్వాత ఒక ఫ్యామిలీ క్రియేట్ అయ్యే టైంలో సమస్యని ఇంకో సమస్యకి యాడ్ చేసి తర్వాత క్లైమాక్స్ కోసాలకి నిజంగా క్లైమాక్స్ 40 minutes అన్న మామూలుగా అసలు అల్టిమేటెడ్గా తీసుకెళ్లారు. సినిమా మాత్రం సూపర్గా ఉంది, పరిగెత్తిచ్చారు సూపర్. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు బాగా నచ్చింది. అలాగే హీరో సత్యదేవ్ అన్న క్యారెక్టర్ అంటే ప్రతి సినిమాలో మేకప్ తోటి ఒక రిచ్ లుక్లో లేకపోతే మాస్లో, అందుకని ఈ సినిమా మాత్రం అన్న కృష్ణమ్మ సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే సత్యదేవ్ అన్న రోల్కి తన ఎన్ని సినిమాలు దాంట్లో ఈ సినిమా అనేది నంబర్ 1 సినిమా అనేది చెప్పుకోవచ్చు. అంత బాగా రోల్, అంత మంచి పర్ఫార్మెన్స్ చేసిండు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తంలో 3 అనాథలు ఉంటారు, వాళ్ళు అసలు ఎందుకు ఏం చేస్తారు అనేది చాలా బాగా చూపించారు. ఇంకా నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ, వాళ్ళ లవ్ ట్రాక్ కానీ ఇదంతా ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది, చాలా బాగా చూపించారు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా ఎమోషనల్గా, చాలా కోపంగా, చాలా పగలు, ద్వేషాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది సినిమాలో. ట్విస్ట్ కూడా వేరే లెవెల్ ట్విస్ట్ ఉంది, ఒక ట్విస్ట్ ఉంది. అది ఎవరు హీరో వాళ్ళకే తెలియదు ట్విస్ట్ అని చెప్పి, కానీ సడన్గా తెలుస్తుంది అనమాట. నాకు అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. ఎండింగ్ ఫైటింగ్ సీన్స్ కానీ, ఒక్కొక్క సీన్ కూడా, ఒక్కొక్క ఫైటింగ్ సీన్ కూడా వేరే లెవెల్ ఉంది. ముఖ్యంగా ఈ సినిమా ఎందుకు చూడాలంటే పోలీసు వాళ్ళ గురించి అన్న. అంటే సమాజంలో మంచి పోలీసు ఉంటాడు, చెడ్డ పోలీసు ఉంటారు. సో ఈ పోలీసు వాళ్ళ గురించి కూడా ఒక మంచి ట్రాక్లో ఒక మంచి స్టోరీతో సినిమా వచ్చిందని అయితే అనిపిస్తుంది. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న కృష్ణమ్మ సినిమా. సో అందరు చూడండి, ఎవరు మిస్ కాకండి అన్న. థ్యాంక్ యూ. నా కృష్ణమ్మ మూవీ చూడడం జరిగింది. ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకునేది అమ్మ. ఇప్పుడే చూశాను భయ్య సినిమా కృష్ణమ్మ, మామూలుగా లేదన్న సినిమా అయితే. ఇంత ఎక్స్పెక్టేషన్ లేకుండా 0% ఎక్స్పెక్టేషన్ లేకుండా నేను 4.5 రేటింగ్ ఇస్తున్నా అంటే 5కి 4.5 రేటింగ్ ఇస్తున్నా. ఈ సినిమా అంత బాగుంది. ఒక దేశంలో, మన దేశంలో ఏం జరుగుతుంది, ఆర్ఫన్స్ని ఏ విధంగా పోలీసులు, రాజకీయ నాయకులు ఏ విధంగా వాడుకుంటున్నారు అనేది సినిమా కాన్సెప్ట్. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. పేదోళ్ళు అయితే, అమ్మ నాన్న, తండ్రి, కొడుకు, తల్లి ఎవరు లేని వాళ్ళైతే తప్పకుండా చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఇలాంటి చిక్కుల్లో పడకుండా, ఏ చిక్కుల్లో పడకుండా, ఏ ఒక్క పోలీస్ వాళ్ళ, రాజకీయ నాయకుల వాళ్ళ ఒక లొంగకుండా ఉండాలి, మన సమాజంలో మన పని మనం చేసుకుంటూ బతకాలన్నదే సినిమా కాన్సెప్టు. పోలీసులకు, రాజకీయ నాయకులకు అనుకోని సిచ్యువేషన్లో హీరో వాళ్ళ ఫ్రెండ్ చిక్కి ఏ విధంగా కష్టాలు అనుభవించి లాస్ట్కు వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్తాడు అన్నది సినిమా కాన్సెప్ట్. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.